కొత్త రోడ్డు వేస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గాలి కానీ బెజవాడ బైపాస్ నిర్మాణం కొత్త సమస్యలకు దారితీసింది. కాజా టోల్ ప్లాజా నుంచి చెన్నై కోల్కతా జాతీయ రహదారిని నేరుగా బెజవాడ బైపాస్ లో కలిపేశారు. విజయవాడ సిటీలోకి వెళ్లకుండా ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ వెళ్లే వాళ్లకు ఇబ్బంది లేదు. కానీ విజయవాడ వైపు వెళ్లాల్సిన వాహనాలు కొంత దూరం సర్వీస్ రోడ్లోకి వెళ్లి యూటర్న్ తీసుకొని మరికొంత దూరం సర్వీస్ రోడ్లో ప్రయాణించి హైవే ఎక్కాల్సి వస్తుంది. కొత్త వారికి ఈ రూట్ గురించి అవగాహన లేకపోవడంతో బెజవాడ బైపాస్ లో కొంత దూరం వెళ్లిన తర్వాత రాంగ్ రూట్ లో రివర్స్ చేసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరంగా మారింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సమస్యను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడ వెళ్లే వాహనాలకు ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గడ్కరీ ఆఫీస్ నుంచి నేషనల్ హైవే అధికారులకు ఈ విషయం గురించి సమాచారం అందించారు. గతంలో బైపాస్ కనెక్టివిటీకి సంబంధించిన డిజైన్ లోపంతో తలెత్తిన సమస్య పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టారు. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం కాజా టోల్ ప్లాజా దాటిన తర్వాత విజయవాడ బైపాస్ రోడ్డు మీదుగా కిలోమీటర్ దూరం ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు. 3 వరుసల వంతెన కట్టడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. బెజవాడ బైపాస్ లో గొల్లపూడి, కాజా మధ్యలో ఉన్న రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ కే వంతెన నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని నేషనల్ హైవే ఎస్ అథారిటీ అధికారులు భావిస్తున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రతిపాదనకు ఢిల్లీ నుంచి పర్మిషన్ వస్తే వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. సంవత్సరంలోనే గుంటూరు, విజయవాడ హైవే మీద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసే అవకాశం ఉంది. పై వంతెన అందుబాటులోకి వస్తే అటు బెజవాడ బైపాస్ వైపు వెళ్లే వారికి, ఇటు విజయవాడ సిటీలోకి ఎంటర్ అయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం ఉన్న గందరగోళానికి తెరపడుతుంది.